నాడీ జ్యోతిష్యం ఇప్పుడు కొంతమందికి వంశంలో ఎప్పటి నుంచో వచ్చినటువంటి శాపాలు ఉంటాయి. అవునండి అవునండి అలాంటివి కూడా తెలుస్తాయి. తెలుస్తుందండి. పూర్వజన్మ కూడా పూర్వజన్మ కూడా తెలుస్తుంది. అలా ఎన్ని జన్మలు తెలుస్తాయి? 7 జన్మ రహస్యం తెలుసుకోవచ్చు. ఇప్పుడు మీరు ఎన్ని జన్మలో ఉన్నారు కూడా తెలుసుకోవచ్చు. ఇప్పుడు నిజంగా అద్భుతమే. ఒకసారి ముట్టుకోవచ్చా మేము? చూడండి. మనిషి మరణం తెలుస్తుందా? అన్నింటి మరణం ఎండ్ వరకు తెలుసుకోండి. తర్వాత జన్మం ఈ లాస్టా నెక్స్ట్ జన్మ ఉందా? నమస్కారం. సాధారణంగా జ్యోతిష్యాలు మనం రకరకాలుగా వింటాం. ముఖం చూసి చెప్పేవారు, చెయ్యి చూసి చెప్పేవారు, ఇలా మన నక్షత్రం అలాగే రాశి బట్టి చెప్పేవాళ్ళు. కానీ నాడీ జ్యోతిష్యం అండి ఇది. ప్రత్యేకించి తాళపత్ర గ్రంథాల ద్వారా మనం తెలుసుకోవచ్చు అనమాట. కేవలం ఒక వేలుముద్రతో. ఇది చాలా ఆశ్చర్యం అనిపించింది నాకు. దాంతోపాటుగా పండార నాయనార్ వంశస్థులు ఎవరైతే ఉన్నారో కేవలం వారు మాత్రమే ఈ నాడీ జ్యోతిష్యం చెప్తారండి. ప్రస్తుతం 5th జనరేషన్ వారు ఉన్నారనమాట. అంటే కొనసాగిస్తూ ఉన్నారు. ఆ విద్య ఏదైతే ఉందో అది విడిచిపెట్టకుండా తరతరాలుగా అలా కొనసాగిస్తూ ఉన్నారనమాట. ప్రత్యేకించి వైదీశ్వరన్ కోవెల్, చెన్నైలోని వైదీశ్వరన్ కోవెల్ దగ్గర మాత్రమే ఇలా చెప్తారు. వీరి ఆఫీస్ ఉంటుంది ఆలయం పక్కనే, వైద్యనాథుడి ఆలయం పక్కనే. అక్కడికి వెళ్ళొచ్చు. లేదు అంటే కనుక మిగతా అవకాశాలు కూడా ఉన్నాయి, తెలుసుకోవచ్చు అందరూ అని అన్నారు. అసలు ఎలా చెబుతారు? గ్రంథాల ద్వారా మన జాతకం ఎలా తెలుస్తుంది? ఏమేం తెలుసుకోవచ్చు? వీటి గురించి మనం తెలుసుకుందామండి.